వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో ఆయన కార్యకర్తలను తనను తాను ఉద్దేశించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు మంత్రి పదవి దక్కుతుందని ఆలోచించాను, వెయిట్ చేశాను, అయినా కూడా నాకు మంత్రి పదవి దక్కలేదు. ఒకవేళ మంత్రి పదవి దక్కించుకోవడం చేత కాకపోతే లాక్కోవడమే తన సిద్ధాంతం అనే కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే ప్రభుత్వం పైన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నాడు? ఇంతకు ముందు కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలి, పలానా మంత్రి కావాలి అని చాలా సార్లు కూడా చెప్పి సందర్భాలు ఒక రకంగా భయపడిచే ప్రయత్నాలు కూడా జరిగినాయి. అయినా కూల్ అయిన సమయంలో మరో సంచలనం, మరో బాంబు వెలిసిన రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఒకవేళ మంత్రి పదవి దక్కకపోతే ఏకంగా సీఎం పదవికి నేను టార్గెట్ చేశానని మంత్రులను ఉద్దేశించు ఆయన సమావేశంలో చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం మీద గెలుస్తూ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ వస్తుంటారు. వీళ్ళు ఏదైనా స్టేట్ ఫార్వర్డ్, మనసులో ఏదున్నా బయటికి చెప్పేస్తారు. అలాంటి వాక్యాలు ఎంత వైరల్ అవుతున్నాయనే ఆలోచన ఉన్నాక కూడా వాళ్ళు ఎవరికి భయపడని రకంగా వాళ్ళ రాజకీయంతో ముందుకు వెళ్తా ఉంటారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షానికి, ఇటు ప్రజలకు ఎప్పుడు ఏదో బాంబు పేలుస్తూ వీళ్ళు కాంట్రవర్సీ వ్యాఖ్యల్లో ముందుకు వెళ్తూనే ఉంటారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి లేకపోతే ఒకవేళ నేను సీఎం పదవికి టార్గెట్ చేస్తానని కార్యకర్తల ప్రచారంలో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా ఈ సీఎం పదవి టార్గెట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు, రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీస్తూ చూడాలి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.